ఫైనలీ యాపిల్ అయితే iOS 26 అయితే రిలీజ్ చేసింది. iOS 18 తర్వాత డైరెక్ట్గా iOS 26కి అయితే తీసుకెళ్ళిపోయింది. సో ఇయర్ వైజ్గా వెళ్దామని చెప్పేసి డైరెక్ట్గా iOS 26కి అయితే తీసుకెళ్ళిపోయింది. సో చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సో ఈ iOS 26 డెవలపర్ వర్షన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ డెవలపర్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకునే ముందు సో 2 థింగ్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సో మీరు మీ డేటాని సేఫ్గా ఎక్కడైనా బ్యాకప్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇది డెవలపర్ డేటా అంటే లైక్ ఇది టెస్టింగ్ వర్షన్ అనమాట. ఏమైనా బగ్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి దీని బగ్స్ అన్నీ బయటికి రావడానికి ఒక 2-3 డేస్ అయితే టైం పడుతుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తున్నారో సో వాళ్ళ డేటాను అయితే ఐక్లౌడ్లో కానీ లేదంటే లైక్ పీసీలో అయినా సరే బ్యాకప్ అయితే పెట్టుకోండి. సో ఒకవేళ మీరు iOS 26కి అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ iOS 18కి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం. సో ఫస్ట్ అయితే ఆ పని అయితే చేయండి. సో ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మీకు సఫారీ అయితే ఉంటుంది కదా, సఫారీలోకి అయితే వెళ్ళండి. సఫారీలో గూగుల్ ఓపెన్ చేసి ఇందులో సో డెవలపర్ బీటా యాపిల్ అని అయితే కొట్టండి సెర్చ్ ఇంజిన్లో. సో iOS యాపిల్ డెవలపర్ అని చెప్పి ఉంటుంది, developer.apple.com. సో ఇందులోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో పైన 2 ఐకాన్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ 2 లైన్స్ లాగా. సో అందులోకి వెళ్ళి సో అకౌంట్కి అయితే వెళ్ళండి. సో మీరు యాపిల్ ఐడి ఏదైతే ఉందో ఆ అకౌంట్ నుంచి అయితే సైన్ ఇన్ అయితే అడుగుతుంది. సో సైన్ ఇన్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడైతే సో జాయిన్ ద యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో అందులో ఎన్రోల్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎన్రోల్ టుడే కొట్టిన తర్వాత మనకి ఏంటంటే సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎన్రోల్ అయ్యా కాబట్టి నాకు అయితే వచ్చింది. సో మీకైతే ఒక అగ్రిమెంట్ అయితే వస్తుంది. ఆ అగ్రిమెంట్లోకి కిందకి వెళ్తే సో ఒక 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఆ 2 ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత అయితే సో మీరైతే ఎన్రోల్ అయినట్టు. సో అప్పుడు మీకు సో సెట్టింగ్స్లోకి వెళ్తే సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, సో జనరల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీరు సో ఇక్కడ బీటా అప్డేట్స్ అని అయితే చూసారా, సో ఇక్కడైతే మీకు అది అయితే కనిపిస్తుంది. సో వన్స్ మీరు డెవలపర్ బీటా వర్షన్ సెలెక్ట్ చేయగానే సో ఇక్కడ మీకైతే సో డౌన్లోడ్ చేసుకోమన్న ఆప్షన్ అయితే వస్తుంది. సో మీకు అట్లీస్ట్ 20 GB అయితే కావాలి ఒకవేళ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలంటే మాత్రం. సో ఆ స్టోరేజ్ ఉంటే మాత్రం వెంటనే మీరైతే సో మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఒక 2 డేస్ ఆగండి ఎవరైతే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుందాం అనుకున్నారో, ఎందుకంటే ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి సో చాలా బగ్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ బగ్స్ అన్ని క్లియర్ అవ్వడానికి ఒక 2 డేస్ టైం పడుతుంది కాబట్టి తర్వాత మీరైతే ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే అయింది అనుకుంటున్నాను. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.